తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 29 నుండి జనవరి 2వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటి రోజు శ్రీ వినాయక స్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామివారు పుష్కరిణిలో 9 చుట్లు విహరిస్తారు. 30న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు 9 చుట్లు, ఇక 31న శ్రీ సోమస్కంద స్వామివారు 9 చుట్లు, జనవరి 1న శ్రీ కామాక్షి అమ్మవారు 9 చుట్లు, జనవరి 2న శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై 9 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు. ప్రతిరోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఊంజల సేవ, తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. జనవరి 3న ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు నటరాజ స్వామి, శివగామి అమ్మ, మాణిక్య వాసగ స్వామి ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించనున్నట్లు స్పష్టం చేశారు. తెప్పోత్సవాల సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తి సంకీర్తనలు ఆలపిస్తారని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. భక్తులు సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 29 నుండి జనవరి 2వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే టిటిడి అనుబంధ ఆలయాలలో ఒకటైన తిరుపతిలో వెలిసి ఉన్న శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 29వ తేదీ నుంచి కూడా జనవరి 2వ తేదీ వరకు కూడా తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టిటిడి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 5 రోజుల పాటు జరిగే ఈ తెప్పోత్సవాలలో మొదటి రోజు అంటే డిసెంబర్ 29వ తేదీ వినాయక స్వామి వారు, శ్రీ చంద్రశేఖర స్వామి వారి పుష్కరిణిలో 9 చుట్లు విహరిస్తారు. ఆ విధంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. అలాగే నవంబర్ 30వ తేదీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు 9 చుట్లు అంటే పుష్కరిణిలో 9 చుట్లు తిరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే 31వ తేదీ శ్రీ సోమస్కంద స్వామి వారు 9 చుట్లు, అలాగే జనవరి 1న కామాక్షి అమ్మవారు 9 చుట్లు, జనవరి 2వ తేదీ చండీశ్వర స్వామి వారి మరియు చంద్రశేఖర స్వామి వారి తెప్పోత్సవం 9 చుట్లు తిరిగే విధంగా టిటిడి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దీనికి ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఉంజల సేవ నిర్వహించి తర్వాత తెప్పోత్సవాలు నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. జనవరి 3న ఏదైతే ఆరుద్ర దర్శనం మహోత్సవం సందర్భంగా కూడా ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు కూడా నటరాజ స్వామి వారికి శివగామి అమ్మవారు, అలాగే మాణిక్య వాసగి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కూడా పురవీధులలో అంటే 4 మాడ వీధులలో, తిరుపతికి సంబంధించి 4 మాడ వీధులలో కూడా విహరించే విధంగా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. డిసెంబర్ 29 ఏదైతే 9 నుంచి 2వ తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి అటు ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. కపిలేశ్వర స్వామి ఆలయానికి ఉన్న ప్రాశస్త్యం గురించి ఇప్పటికే తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఆ కపిలేశ్వర స్వామి ఆలయంలో తెప్పోత్సవాలు నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి. దాదాపు 5 రోజుల పాటు జరిగే ఈ తెప్పోత్సవాలకు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించడానికి టిటిడి అలాగే కపిలేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన సిబ్బంది అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. పరిసర ప్రాంతాలంతా కూడా విద్యుత్ దీపాలంకరణలతో మెరిసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులు ఎంతమంది వచ్చినా ఆ తెప్పోత్సవాలు తిలకించడానికి వీలుగా ఏదైతే పుష్కరిణి చుట్టూ కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులు కూర్చొని ఆ పుష్కరిణిలో తెప్పోత్సవాలను చూడడానికి అధికారులు అయితే ఏర్పాట్లు చేశారనేసి నేను చెప్పాలి. ఇప్పుడు
ఏదైతే పుష్కరిణిలో నీరు ఉన్న సందర్భముగా ఆ నీరు కూడా అంటే పైనుంచి వర్షాలు తగ్గిన నేపథ్యంలో నీరు పైనుంచి పడకుండా ఉండడంతో కూడా ఈ పుష్కరిణికి సంబంధించి తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రతిరోజు సాయంకాలం 6 నుంచి 8 గంటల వరకు ఊంజల సేవతో పాటు తెప్పోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది రహీం. రైట్ రమణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఓ